మా నిక్కి చూడండి నాకు చెవులకి ఎలా సెట్ చేసిందో. అక్క ఇదే ట్రెండ్ అక్క ఇప్పుడు అని చెప్పేసి ఇది ఒకటే సెట్ అని చెప్పి దీన్ని చిన్న పొడవ రౌండ్ పొడవ పెట్టింది, దీనికి ఏం పొడవ పెట్టింది. ట్రెండ్ సెట్ చేయాలంట. మళ్ళీ చాలామంది వీడియో మిస్ అయ్యాను అక్క అని పెడుతున్నారండి. నేను లైవ్ మాత్రమే చేసా, వీడియో అస్సలు మిస్ అవ్వరు. నిజంగా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీలో ఉంటే ప్రతి పాయింట్ని నోటీస్ చేయండి, బోర్డు మీద వదిలేయండి. అసలు నేనేం చెప్తున్నా, దేని గురించి చెప్తున్నా అది క్యాచ్ చేయండి. చక్కగా మీకు అర్థమైంది. ఒక్కసారికి ఏది రాదు, మనకి ఇంకా చాలా బోల్డ్ క్లాసులు ఉన్నాయి. ప్రతి దాంట్లో కొన్ని మెజర్మెంట్స్ కామన్గా వస్తాయి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. లైవ్ నేను జస్ట్ ఓపెన్ చేసి చూశాను. సో మీరు చూడండి, ఇప్పుడు నాకు ఇది ఛానల్, నా ఛానల్ ఓపెన్ చేశాను నేను. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లైవ్, వీడియోస్, షార్ట్స్, లైవ్లోకి వెళ్ళండి. వీడియోస్ ఎలా చూస్తామో మనం ఫుల్ వీడియోస్ నా ప్రొఫైల్ ఓపెన్ చేయండి ఎప్పుడైనా సరే. నా ప్రొఫైల్ ఓపెన్ చేశాక మీకు హోమ్, వీడియోస్, షార్ట్స్ ఉంది. షార్ట్స్ కావాలంటే షార్ట్స్, వీడియోస్ అయితే వీడియోస్, ఎక్సర్సైజ్ వీడియోస్ అవన్నీ మీకు ఇక్కడ షార్ట్స్లో ఉంటాయి. లైవ్ ఇక్కడ ఉంది. హోమ్, వీడియోస్, షార్ట్స్, 4వ ఆప్షన్ లైవ్. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చూడండి లైవ్ నేను ఇంత అబ్జర్వ్ చేశా. మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. వీడియో క్లారిటీ లేదు ప్రసన్న, బోర్డు కనిపించట్లేదు అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఆప్షన్ ఏంటి అంటే, అందరికీ తెలిస్తే ఓకేనండి, తెలియకపోతే మీకు వైఫై ఉందనుకోండి ఇంకా బెస్ట్ ఆప్షన్. క్వాలిటీ ఆటో రికమెండెడ్ ఉంటుంది ఎప్పుడు మనకి. హయ్యర్ పిక్చర్ క్వాలిటీ పెట్టుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తాయి మెజర్మెంట్స్. కొంతసేపటికి మనకు ఆ బ్లర్నెస్ కూడా పోతుంది. చూడండి కిడ్స్ మెజర్మెంట్ 0 to 5 years క్లియర్గానే ఉంది. మీరు కరెక్ట్గా స్క్రీన్ మొత్తం మంచిగా పెట్టుకొని చూసుకోండి. మధ్యలోనే మనకు అవుట్ ఫోకస్ అవుతుంది, మెజర్మెంట్స్ క్లియర్గానే ఉన్నాయి. చూడండి ఏ రనికి నీకు కనిపిస్తుందా? మాకు ఇంకా డైరెక్ట్ బాగా కనిపిస్తుంది మీకు కెమెరాలో కంటే. కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుందండి. మీకు మెజర్మెంట్స్ క్లియర్గా ఉన్నాయి. నేను పక్కకు జరిగినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమేం చెప్తున్నా, ఎక్కడ చెప్తున్నా అనేది మీరు నోటీస్ చేసుకోండి. చేస్తా, క్లియర్గా చేస్తా, ఇంకా అందరికీ కనబడేలా చేస్తా. కాకపోతే నా టెన్షన్ ఏంటంటే ఇంత కష్టపడి తీసా, పాపం వాళ్ళు చూడకుండా అయిపోయిందనే ఫీల్ కదా. అయితే మా అల్లుడు కామెంట్స్ మధ్యలోకి వచ్చాక చూశాడంట. చూసి వెంటనే కొంచెం దూరం వెళ్ళాక నన్ను జూమ్ చేస్తాడు ఆటోమేటిక్గా. హౌస్ మెజర్మెంట్స్కి వచ్చేసరికి మీకు క్లారిటీ వచ్చేసింది, క్లియర్గా ఉంది వీడియో. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీరు ఎక్కడ ఎందులో ప్లే చేస్తున్నారు, క్వాలిటీ ఎంత పెట్టుకున్నారు. మధ్యలో మాత్రమే అవుట్ ఫోకస్ అయింది తప్ప నేను మాట్లాడే మాటలు అనేవి చాలా వ్యాలిడ్ అండి. టైం పడుతుంది. ఇలాంటి మెజర్మెంట్స్ కామన్గా వచ్చేలాగా నేను చాలా వీడియోస్లో మీకు నేర్పిస్తాను, నాకు ప్రాబ్లం లేదు. ఇదే వీడియో నేను మళ్ళీ కూడా చేస్తాను, బట్ ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే స్టార్టింగ్లో చెప్పిన బేసిక్ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరు చూడలేదు, చాలామంది మిస్ అయ్యారు. లైవ్ వీడియో అంటే లైవ్లోనే వచ్చేది కాదండి, లైవ్లో సేవ్ అయి కూడా ఉంటుంది. లైవ్లోకి వెళ్ళి వీడియో చూడండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ ప్రతి కామెంట్లో నాకు పెట్టండి, ఆ తర్వాత నేను దీని గురించి వీడియో తీస్తాను. ఓకేనా? బాయ్.